టాక్స్ ఎపిసోడ్ 25. ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఐఎల్స్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం నాలెడ్జ్ తెలుసుకుందాం. అండ్ ఐఎల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి కూడా కొంచెం చెప్తాను. వాటికి సంబంధించిన రిసోర్సెస్ ఆర్ లింక్స్ ఏమైనా ఉంటే అవి కూడా షేర్ చేస్తాను. సో కమింగ్ టు ద ఐఎల్స్ అసలు ఎందుకు మనకి ఐఎల్స్ ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన జిఆర్ఈలో మనకు వచ్చే స్కోర్ ఏదైతే ఉంటుందో వర్బల్ స్కోర్ చాలా కంట్రీస్లో, నాట్ జస్ట్ యూఎస్ఏ, చాలా కంట్రీస్లో వాళ్ళకి అది కొంచెం చాలా టఫ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జిఆర్ఈ వర్బల్ స్కోర్ ఏదైతే ఉందో అది నాట్ డిజైన్డ్ ఫర్ ప్రాక్టికల్ ఇంగ్లీష్ అనమాట. అంటే ప్రాక్టికల్ ఇంగ్లీష్ ఇన్ ద సెన్స్ లైక్ రియల్ టైంలో మనం బయట వాళ్ళతో మాట్లాడడం కానీ, మనం ఏదైనా థీసిస్ రాయడం కానీ, లేకపోతే మనం ఎక్కడైనా సెమినార్స్లో స్పీచ్ ఇవ్వడం, మన ఇలాంటి వాటికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం ప్రాక్టికల్గా ఉండదు ఈ జిఆర్ఈ వర్బల్ స్కోర్ అనేది. అయితే జిఆర్ఈ వర్బల్స్ ఏదైతే ఉందో అది నాట్ జస్ట్ డిజైన్ ఫర్ ఇంజనీర్స్ అన్నట్టే కాకుండా వేరే గ్రూప్స్ కూడా ఉంటాయి. వేరే దేర్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ హై ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వేరే గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి అందరినీ ఒకే జిఆర్ఈ వర్బల్లో కన్సిడర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ పాయింట్ ఆర్ గుడ్ అనాలిసిస్. అందుకనే ఈ ఐఎల్స్ టోఫెల్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అయితే టోఫెల్ కన్నా కూడా నేను ఐఎల్స్ రికమెండ్ చేస్తాను. మోర్ ఐ ఫీల్ దట్ ఐఎల్స్ ఇస్ మోర్ ప్రాక్టికల్ దాన్ కంపేర్ టు టోఫెల్ కూడా. బట్ ఇఫ్ సమ్ పీపుల్ ఫీల్ కంఫర్ట్ ఇన్ టోఫెల్ కరికులం ప్యాటర్న్ ఏదైతే ఉందో దాంట్లో టోఫెల్కి వెళ్ళండి. బట్ లైక్ ఐ సెడ్ నేను ఐఎల్సే తీసుకున్నాను అండ్ ఐ డూ రికమెండ్ ద సేమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఐఎల్స్, వాట్ ఈస్ ఐఎల్స్? ఐఎల్స్ ఏంటంటే మన వర్బల్ స్కోర్ని అనాలిసిస్ చేయడానికి 4 సెక్షన్స్ ఉంటాయి. లిజనింగ్ అంటే ఎలా మన వినే స్కిల్స్ని అనాలిసిస్ చేయడానికి, అంటే ఎంతవరకు మనం వినగలుగుతున్నాం, విన్నదాన్ని మనం ఎంతవరకు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని అనలైజ్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ రీడింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా పారాగ్రాఫో లేకపోతే థీసిసో రీసెర్చ్ పేపరో ఇస్తే దాన్ని చదివి ఎంత బాగా అర్థం చేసుకోగలడు ఇతను అన్నదానికి రీడింగ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ రైటింగ్ వచ్చేసి ఏంటంటే సమ్ సెమినార్ ఆర్టికల్ ఆర్ రీసెర్చ్ పేపర్ ఏదైనా రాయాలి, లేకపోతే సమ్ ఆన్సర్స్ రాయడం, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సమ్ లెటర్స్ రాయడం, ఒక ఆర్గ్యుమెంట్ మీద ఒపీనియన్స్ రాయడం, మెయిల్స్ రాయడం, ఇలాంటివి ఎన్నో రైటింగ్ ఉంటాయి మనకి రిక్వైర్మెంట్స్ రియల్ టైంలో, వెదర్ ఇట్ ఈస్ మాస్టర్స్ ఆర్ లైక్ ఇన్ ద జాబ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లైక్ ఇన్ ప్రాజెక్ట్ వర్క్, ఇలాంటి వాటిలో ఉంటాయి. సో వాటికి ఈ రైటింగ్ స్కిల్ అనేది ఒక అష్యూరెన్స్ ఏంటంటే ఓకే దిస్ పర్సన్ కెన్ డూ ఆల్ దోస్ యాక్టివిటీస్ విత్ గివెన్ రేటింగ్ ఇన్ ఐఎల్స్ అన్నట్టుగా మనకు ఒక కన్క్లూషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి రైటింగ్ అయిపోయింది, రీడింగ్ అయిపోయింది, లిజనింగ్ అయిపోయింది, స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ సో హౌ కాన్ఫిడెంట్గా వీళ్ళు మాట్లాడగలుగుతారు, లైక్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్ ఎలా ఉంటుంది, వీళ్ళు డెలివర్ చేసే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దానికి ఎంత సపోర్టివ్గా వీళ్ళు ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ స్పీకింగ్లో, అండ్ ద వే దే ఆర్ అప్రోచింగ్ ద అదర్ పర్సన్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిబేట్ అవ్వచ్చు, లేకపోతే ఒపీనియన్ అగ్రీ చేయొచ్చు, ఎన్నో రకాల కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు. సో అలాంటప్పుడు ద వే హై ఈజ్ అప్రోచింగ్ అనే మాట్లాడే పద్ధతి కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ, ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనకి స్పీకింగ్ చేస్తున్నప్పుడు. సో అవి ఎంతవరకు అక్యురేట్గా ఇతను చేయగలుగుతున్నాడు అనే దానికి మనకి స్పీకింగ్ స్కిల్ అనాలిసిస్ అనేది పనికొస్తుంది. అయితే ఇప్పుడు టెస్ట్ పరంగా వచ్చేసరికి మాత్రం లిజనింగ్కి వచ్చేసరికి మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 4 లిజనింగ్ సినారియోస్ ఉంటాయి. 40 క్వశ్చన్లు వస్తాయి మనకి. ఆ 40 క్వశ్చన్స్ ఒక్కొక్క లిజనింగ్ అనేది కూడా మారుతూ ఉంటుంది లెవెల్ అనేది అక్కడ మనకి. అయితే మనం ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్స్ మనకి ఏవైతే లిజనింగ్లు ఇస్తారో ఇప్పుడు మనం వింటున్న స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీకి తగ్గట్టుగానే ఆ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే ముందుకి వెనకాలకి ఇలా ఉండవు. స్టోరీ ఏదైతే మనం లిజనింగ్ వెళ్తూ ఉన్నామో అక్కడ ఉంటాయి. సో లిజనింగ్ స్టార్ట్ అయ్యే ముందు వెంటనే క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. క్వశ్చన్ చూసుకోవాలి, వీలైతే కాదు తప్పకుండా చూసుకోండి. సో దట్ మీకు ఏమర్థమవుతుందంటే మొత్తం క్వశ్చన్ చదవకండి, అట్లీస్ట్ ఓకే కొంచెంగా అర్థం చేసుకుంటే కూడా మీకు అర్థమైపోతుంది. సో బేసికల్గా అక్కడ మీకు వింటున్నప్పుడు కరెక్ట్ ఆ మూమెంట్ రాగానే ఆన్సర్ ఏంటనేది పెట్టేయచ్చు. సో ఇది మనకి. అయితే లిజనింగ్లో కూడా ఏంటంటే మనకి రకరకాల లిజనింగ్స్ రావచ్చు. ఒక్కోసారి ముగ్గురు మనుషులు మాట్లాడుకుంటుంది, ఒకసారి 2 మనుషులు మాట్లాడుకుంటుంది, లేదా ఒక లెక్చరరో సెమినారో ఎవరు ఇస్తున్నారో దాన్ని మనం వింటూ ఆన్సర్ రాయడం, ఇలా ఉంటాయి లిజనింగ్. సో లిజనింగ్కి కానీ రీడింగ్కి కానీ కొంచెం ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ ఆన్సర్ షీట్లో పెట్టడానికి ట్రై చేయండి. కుదరదు మాకు ముందు క్వశ్చన్ పేపర్ మీద రాసుకున్న తర్వాత ఆన్సర్ షీట్ మీదకి మారుస్తాం ఆన్సర్స్ అంటే కూడా లాస్ట్కి గుర్తుపెట్టుకోండి, టైం ఇవ్వరు మీకు, అది మార్చుకోవడానికి ఎక్కువ టైం ఇస్తారు, కొంచెం టైం ఉంటుందేమో కానీ ఎక్కువ టైం ఇవ్వరు. సో ఆ టైం మిస్ చేసుకోకండి. ఆన్సర్ షీట్లో ఉండాలి మనకు ఆన్సర్స్, క్వశ్చన్ పేపర్ మీద దిద్దడం కాదు. సో లిజనింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే రీడింగ్ కూడా లిజనింగ్ లాగానే కొంచెం సిమిలర్గా 4 సెట్లు ఉంటాయి మనకి. అక్కడ 4 సెట్లలో కూడా మనం రకరకాల రీడింగ్ ఫార్మాట్స్ ఉంటాయి మనకి. ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఆర్గ్యుమెంట్ ప్యాసేజీలు 4 ప్యాసేజీలు ఉండొచ్చు. 4 ప్యాసేజీలు తగ్గట్టుగా ఆ ప్యాసేజ్లో మనకు అక్కడక్కడ పాయింట్స్ తగ్గట్టుగా రాయడం,
ఒక్కోసారి ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దానికి కన్క్లూజన్గా రాయడం. కొంచెం ఒక్కోసారి మన కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ పారాగ్రాఫ్, అంటే ఏంటంటే మీ ఒపీనియన్, మీ కన్క్లూజన్, వాళ్ళ అల్టిమేట్గా ఒక పర్సన్ వాడి ఒపీనియన్ ఏంటి, అక్కడ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, అల్టిమేట్గా అతను కన్విన్స్ అయ్యాడా లేదా, ఇలాంటి కొన్ని అవుట్ ఆఫ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. దానికి కొంచెం మనం అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో ఇది రీడింగ్. రైటింగ్ వచ్చేసరికి మనకి 2 ఎస్సేలు ఉంటాయి. ఒక ఎస్సే వచ్చేసేమో 150 వర్డ్స్ వరకు రాస్తే సరిపోతుంది, ఇంకో ఎస్సే 250 వర్డ్స్ రాస్తే సరిపోతుంది. 1 అవర్ టైం ఉంటుంది మనకి. సో కాబట్టి 1 అవర్లో అట్లీస్ట్ ఓన్లీ 20 మినిట్స్ ఫస్ట్ దానికి కేటాయించి మిగతా 40 నిమిషాలు రెండో ఎస్సేకి కేటాయించాలి మనం. సో దాట్ వే వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ 250 వర్డ్స్ పారాగ్రాఫ్. ఇంకోటి ఎందుకంటే 150 పేజీ ఏదైతే ఉంటుందో అది కొంచెం మనకి స్ట్రైట్ అవే కొంచెం ఈజీగా ఉంటుంది టాపిక్ అనేది కూడా. బట్ 250 వర్డ్స్ అనేది ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ అయి ఉండొచ్చు, ఒక డిస్కషన్ అవ్వచ్చు అక్కడ మనకి, లేకపోతే ఒక ఒపీనియన్ డెలివరీ చేయడం, లేకపోతే సమ్ అజంప్షన్స్ చేసుకొని డెలివరీ చేయడం, ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే సమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, సమ్ ఒక అనాలిసిస్ ఆర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి అని ప్రూఫ్ చెప్పడం, ఇలాంటివి ఎన్నో కొన్ని అంటే మన ఒపీనియన్ ఏదైతే అక్కడ చెప్తున్నామో అది స్ట్రాంగ్గా అవ్వాలంటే ఎప్పుడైనా కూడా కొన్ని దానికంటూ ఒక స్టాటిస్టిక్స్, ఒక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది ఉండాలి ప్రతి దానికి. ఇప్పుడు నేను మీకు ఐఎల్స్ గురించి ఇంత చెప్తున్నా అంటే ఓన్లీ బికాజ్ నేను ఐఎల్స్ ఎగ్జామ్ రాశాను, నాకు చదివాను. సో ఐ హ్యావ్ దట్ స్టాటిస్టిక్ అనాలిసిస్ అంతా కూడా. సో అందుకని నేను మీకు ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాను. టోఫెల్ ఎందుకు చెప్పట్లేదంటే నేను రాయలేదు, నేను రాయకుండా మీకు చెప్పానంటే దట్ కుడ్ బి ఏ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో అందుకని టోఫెల్ చెప్పట్లేదు. సో రైటింగ్లో కూడా అంతే, మనం ఏది చేసినా కూడా రైటింగ్ ఆర్ స్పీకింగ్లో కూడా మనకి ఎనీ టైం ఇలా ఉండాలి. నెక్స్ట్ కమింగ్ టు ద స్పీకింగ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 3 క్వశ్చన్స్ అని కాదు, 3 సినారియోస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ సినారియో, సెకండ్ సినారియో, థర్డ్ సినారియో. ఫస్ట్ సినారియో వచ్చేసి మోస్ట్ కామన్గా దానికి స్కోర్ ఉండదు. మన ఎవాల్యుయేటర్ ఏదైతే ఉంటారో అతను మనల్ని కంఫర్టబుల్ పొజిషన్స్ ఉండడం, ఒక కంఫర్టబుల్ పొజిషన్లోకి మన ఇద్దరం రావడానికి జనరల్ క్వశ్చన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంజనీరింగ్ ఎక్కడ చేసావు, లేకపోతే హౌ వాజ్ యువర్ డే టుడే అని ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్ అడిగి ఓకే కంఫర్టబుల్ అయ్యాడు, ద స్టూడెంట్ హ్యాస్ బిన్ వెరీ కంఫర్టబుల్, ఇద్దరి మధ్యలో ఒక ర్యాప్ ఉందన్నప్పుడు దెన్ దే విల్ కమ్ అప్ విత్ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్. కొందరు ఎవాల్యుయేటర్స్ ఏంటంటే టైం లేక ఫస్ట్ అది చేయరు. ఫస్ట్ నేను ఇందాక చెప్పింది వాట్స్ యువర్ నేమ్, ఓకే ఆర్ యూ రెడీ అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు అంత మంచి ఎవాల్యుయేటర్స్ అని నేను అనుకోను. బికాజ్ ఈ ఫస్ట్ ఇందాక చెప్పినట్టు చేసే ఎవాల్యుయేటర్స్ ఏంటంటే దే ఆర్ వెరీ వెల్ అట్ దట్ పర్టికులర్ డ్యూటీ అనేది వాళ్ళు బాగా చేస్తున్నట్టు అర్థం. ఎందుకంటే మనం ఇద్దరం స్ట్రేంజర్స్, సడన్గా వచ్చేసి బ్లా 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 అని మాట్లాడితే అతను కంఫర్టబుల్ అవ్వడు. ఆబ్వియస్లీ ఒక నర్వస్నెస్ అని ఉంటుంది స్టూడెంట్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం. సో అందుకని అలా వస్తే ఓకే ఫస్ట్ క్వశ్చన్కి మోస్ట్ ఆఫ్ ద టైం మార్క్స్ ఉండవు. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, అంటే క్వశ్చన్స్ అని కాదు, యాక్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఈ వీకెండ్ నువ్వు మూవీకి వెళ్ళావు, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. కొన్ని పాయింటర్స్ ఇస్తారు, దాని గురించి డిస్కస్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది. దానికి పాయింటర్స్ ఇస్తారు మన కార్డు మీద. పాయింటర్స్ ఏంటంటే నువ్వు ఏ టైంలో మూవీకి వెళ్ళావు, ఎవరితో మూవీకి వెళ్ళావు, ఆ మూవీని చూసినప్పుడు నీకు ఏమనిపించింది, ఆ మూవీ గురించి నువ్వు ఎవరికైనా రికమెండ్ చేస్తావా, ఇలా 4 పాయింటర్స్ ఇస్తారు ఆ కార్డులోనే, చిన్న కార్డులో. అంటే ఇప్పుడు ఈ 4 పాయింటర్స్ ఏంటంటే నువ్వు ఓవరాల్గా నువ్వు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఈ వీకెండ్కి మూవీకి వెళ్ళావు, దాని గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏంటనే దానికి హెల్ప్ చేసే పాయింట్స్ ఇవి. సో ఈ పాయింట్స్ కూడా వాళ్ళు తెలివిగా ఎలా ఇస్తారంటే సీక్వెన్స్ ఫార్మాట్లోనే ఇస్తారు. అంటే ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు మూవీకి వెళ్ళావు, ఆ మూవీకి ఎవరితోటి వెళ్ళావు, ఆ మూవీ చూశాక నీ ఫీలింగ్ ఏంటి, నువ్వు ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తావా, అంటే ఈ సీక్వెన్స్ ఉన్నాయి చూస్తారా. నువ్వు ఫస్ట్ మూవీకి ఎవరికైనా రికమెండ్ చేస్తావా, మూవీకి ఎప్పుడు వెళ్ళావు, ఇలా లేదు ఆర్డర్ ప్రకారం. సేమ్ వే మనం స్పీకింగ్ చేస్తున్నప్పుడు కూడా మనం అలానే ఫ్లో అవ్వాలి. ఓకే ఆర్డర్ అనేది కూడా లాస్ట్ వీక్ మూవీకి వెళ్ళాను, ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ మూవీ, ఆ మూవీ చూసినప్పుడు లైక్ ఐ ఫెల్ట్ ఇన్ దిస్ వే అని మీరు ఒక ప్రాపర్గా చెప్పాలి. అక్కడ ప్రతి స్పీకింగ్ స్కిల్కి, రైటింగ్ స్కిల్కి ఒక కన్క్లూజన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక కన్క్లూజన్, అంటే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ అనేది కన్క్లూజన్ ఉండాలి. కన్క్లూజన్ లేకుండా ఉండదు. ఇంకొకటి మోస్ట్ ఆఫ్ ద టైం ఒపీనియన్ ఆర్ డిబేట్ ఉంటే మాత్రం మీ ఒపీనియన్ అనేది ఆర్ మీరు అది ప్యాసేజ్ ఆర్ ఆర్గ్యుమెంట్ రైటింగ్ ఆర్ స్పీకింగ్లో స్టార్టింగ్లోనే డెలివర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సపోజ్ రేపు వార్ ఉంది, వార్కి వెళ్ళాలా వెళ్ళొద్దా అని, ఈ వెళ్ళాలా వెళ్ళొద్దా అని నేను చెప్పకుండా ఎంతసేపు సొల్లేసుకుంటూ మాట్లాడుతూ పోయాను అనుకోండి, మీకు మీ మైండ్ అనేది డైలమాలోనే పడుతూ ఉంటుంది. ప్రతి పాయింట్ ఇప్పుడు నేను మధ్యలో ఏదైనా పాయింట్ చెప్పినా అది పాయింట్ మీరు వెళ్ళడానికి వాడుకోవాలా, వెళ్ళకూడదు ఉండడానికి వాడుకోవాలా తెలియదు. అదే నేను ఇప్పుడు మనం రేపు వార్కి వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే అనేసి ఇలా స్టార్ట్ చేశాను అనుకోండి డిస్కషన్, మొదటి నుంచి మీ మైండ్ ఓకే దిస్ పర్సన్ వార్కి వెళ్ళడం మంచిది కాదంటున్నాడు ఎందుకంటే అనేసి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు మీ మైండ్ ఏం చేస్తుందంటే అనాలిసిస్ చేసుకుంటుంది ఆ పాయింట్ అనేది ఎంతవరకు వర్తి. సో సేమ్ వే స్పీకింగ్ అండ్ రైటింగ్లో కూడా మీ ఒపీనియన్ అనేది స్ట్రాంగ్ కూడా ఉండాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ముందే తెలవాలి.
మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్స్ చదివింటే కూడా న్యూస్ పేపర్లో మనకి ఏంటి ఫస్ట్ పారాగ్రాఫ్ చదవడంలో కూడా హెడ్లైన్స్ కాదని ఉంటుంది, పారాగ్రాఫ్లో కూడా ఆ ఇన్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ ఏది జరిగిందో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాడు. పలానా రోడ్డు మీద మొన్న లారీకి సుమో ఇలా గుద్దుకోవడం వల్ల 11 మంది చనిపోయారు అన్నట్టు ఇస్తారు. ఇచ్చేసి తర్వాత డీప్ డైవ్గా వెళ్తారు. ఏంటంటే సూర్యాపేట మండలికి చెందిన వాళ్ళు ఒక 13 మంది పొద్దున్న మ్యారేజ్కి వెళ్ళి ఇలా స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి, ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సేమ్ వేవ్ రైటింగ్ ఆర్ స్పీకింగ్లో కూడా ఇలానే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ రీడింగ్ స్పీకింగ్లో కూడా ఇలానే ఉంటాయి, రెండు సిమిలర్ ఉంటాయి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం హైపోథెటికల్ అంటే ఏంటంటే మీకు రియల్ లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైం జరగని క్వశ్చన్ ఇస్తారు. అంటే లైక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ ఫ్రెండ్స్ ఐలాండ్లో స్టక్ అయ్యారు, ఐలాండ్లో స్టక్ అయినప్పుడు హౌ డూ యూ ఫీల్ ఇన్ సచ్ సినారియో అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయనట్టుగా సమ్ ఇమాజినేషన్ క్వశ్చన్స్ ఉండొచ్చు. అయితే స్పీకింగ్లో మీకున్న బెనిఫిట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజాలు చెప్పడం అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీ కాలనీలో జరుగుతున్న చారిటీ యాక్టివిటీస్లో మీరు ఎంతవరకు పాల్గొన్నారో దాని గురించి అడిగారు అనుకోండి, చెప్పండి ఇక మీ అంత మంచోడే లేడన్నట్టుగా మొత్తం చెప్పడం స్టార్ట్ చేయండి. సో దాంట్లో ఏంటంటే నేను ఎన్ని చారిటీస్ పార్టిసిపేట్ చేసేవాడిని, వాలంటీర్స్ చేసేవాడిని, బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ సెట్ చేసాం, డాగ్స్కి షెల్టర్స్ ప్రొవైడ్ చేసాము, డాగ్స్ ఏంటంటే ఇలా పప్పీస్, ఇలా అన్నీ చెప్పండి. మీ ఇమాజినేషన్, మీకు అక్కడ ట్రూత్ చెప్పడం కాదు ఇంపార్టెంట్, మీరు ఎంతవరకు ఫ్లూయెంట్గా స్పీక్ చేస్తున్నారు అక్కడ. ఓకే, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. మీ మిస్టేక్స్ ఏమైనా రావచ్చు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు, నో ప్రాబ్లం, మిస్టేక్స్ రావడం తప్పు కాదు స్పీకింగ్లో, దాన్ని వెంటనే రెక్టిఫై చేసుకొని దాని తగ్గట్టుగా మీరు అక్కడ కౌంటర్ అనేది కంటిన్యూషన్ ఇవ్వాలి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం ఐఎల్స్ రీడింగ్లో లిజనింగ్లో మీకు ప్రాబ్లం లేదు. అక్కడ లిజనింగ్ ఏదవుతుందో దాన్నే చేయాలి, రీడింగ్ ఏది చేస్తున్నారో దాంట్లో చదువు. కానీ రైటింగ్ స్పీకింగే చాలా టఫ్. ఎందుకంటే హియర్ మొత్తం కంటెంట్ ఏదైతుందో రైటింగ్లో కానీ స్పీకింగ్లో అంతా మీ బ్రెయిన్లోంచి రావాలి. ఓకే, లిజనింగ్ రీడింగ్లో ఏంటంటే అక్కడ ఉన్న దానిలోనే అండర్స్టాండ్ చేసుకుని అక్కడ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఈ రెండింటికి మాత్రం మొత్తం కంటెంట్ ఏదైతుందో ఆన్సర్ ఫామ్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అది మొత్తం మీ చేతిలో. సో కన్స్ట్రక్టివ్ రైటింగ్ అని అంటారు ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం రాయాలి. ఆరిజిన్, ఎక్స్ప్లెనేషను, పాయింటింగ్ సపోర్ట్స్, కన్క్లూజను, ఇలా ఒక పద్ధతి ప్రకారం రాయడం, మాట్లాడడం కూడా అలానే ఉండాలి. స్పీకింగ్లో కూడా సేమ్ వే మనకి సెకండ్ క్వశ్చన్ అయినా థర్డ్ క్వశ్చన్ అయినా స్పీకింగ్ ఎక్కువసేపు ఉంటుంది, 10 to 12 minutes 11 minutes అంతే ఉంటుంది స్పీకింగ్ అనేది. రైటింగ్ వచ్చేసి మనకు 1 hour ఉంటుంది. నాకు తెలిసి లిజనింగ్ కూడా సమ్వేర్ 40 minutes ఉంటుంది, రీడింగ్ కూడా సమ్వేర్ 40 minutes అలా ఉంటుంది. ఎందుకంటే 40 minutes 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్కి రీడింగ్ లిజనింగ్లో కూడా అలా ఉంటుంది యావరేజ్గా. సో ఇలా ఉంటాయి. మనకి ఐడిపి, బ్రిటిష్ కౌన్సిల్ ఇద్దరు ఉన్నారు ఈ ఐఎల్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఏది తీసుకున్నా పర్లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళు మనకి ఐ రికమెండ్ ఐడిపి తీసుకోండి. ఎందుకంటే కొంచెం వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, స్కోర్స్ పంపడం కానీ అంతా కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఐఎల్స్కి. అయితే ఇప్పటివరకు ఐఎల్స్ గురించి చెప్పాను, ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం చెప్తాను. ఐఎల్స్కి నేను సంబంధించిన లింక్స్ కానీ అన్ని మెటీరియల్స్ కానీ కొన్ని ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ఇస్తాను. దాంతోపాటు యూట్యూబ్లో రియల్ టైమ్గా ప్రతిరోజు లైవ్ టెస్ట్ జరుగుతున్న వాళ్ళకి అంటే లిసనింగ్, రీడింగ్ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఆ ఛానల్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా అవి చూడండి. అందులో ఉన్న లిసనింగ్ అండ్ రీడింగ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే చాలు, దట్స్ ఇట్, మీరు రియల్ టైమ్ ఎగ్జామ్లో జరిగేవి ప్రాక్టీస్ చేసినట్టు. ఓకే, సో అవి ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి ఐఎల్స్ సంబంధించినవి, అవి కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. తప్పకుండా వాటికి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. స్పీకింగ్ అండ్ రైటింగ్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎంత ఎక్కువ చేస్తే అంతే మీ ప్రాక్టీస్. సో స్పీకింగ్ ఏంటంటే మీరు ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, డైలీ ఒక మిర్రర్. ఐఎల్స్ స్పీకింగ్ టాపిక్స్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే. లేదు అనుకుంటే కూడా జనరలైజ్గా మీరు ఏదో ఒక టాపిక్ తీసుకోండి. ఈ వారం మూవీకి వెళ్ళారు, నెక్స్ట్ వారం రిజైన్ చేయబోతున్నారు, లేకపోతే ఇప్పుడు అబ్రాడ్కి వెళ్తున్నారు, లేదా నెక్స్ట్ వీక్ వెకేషన్కి వెళ్తున్నారు, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇలాంటి టాపిక్స్ తీసుకొని మిర్రర్ ముందు మీరే మాట్లాడండి సెల్ఫ్గా. వీలైతే మొబైల్లో రికార్డ్ చేసుకోండి వీడియో, సో మీకు తెలుస్తుంది మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇంకోటి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లేదా జాబ్ ఇంటర్వ్యూకి రిలేటెడ్ అలాంటివి కూడా మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి. ఒక 10 to 15 minutes, అంటే 10 to 15 minutes మొత్తం కంటిన్యూస్ స్పీకింగ్ కాదు, 10 to 15 minutesలో ఒక 2-3 టాపిక్స్ తీసుకొని దాని మీద స్పీకింగ్ చేయండి డైలీ. ఐఎల్స్ మీరు 3 months ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకుంటే ఆ 3 months or 2 months ఎంత ఉంటుందో డైలీ ఇచ్చేయండి, దట్స్ ఇట్. మీరు అంతకంటే ఎక్కువ స్పీకింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే స్పీకింగ్ ఆర్ రైటింగ్లో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఒక 30-40 మంచి లెవెల్ 2 or level 1 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి. అంటే ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా బయట ఎక్కువ వాడండి. కొంచెం అంటే మనం ఒక్కోసారి మనం చెప్పే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం స్టైల్, కొంచెం మసాలా అంతా చేసి డెకరేట్ చేసిన వర్డ్స్ ఉంటాయి కదా, కొంచెం మరీ ఫ్లూయెంట్ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే వర్డ్స్.
సో అలాంటి వర్డ్స్ని కూడా అక్కడక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. అంటే ఏంటంటే రైటింగ్లో కానీ లేకపోతే స్పీకింగ్లో కానీ ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుందో అక్కడ పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఈ 40 వర్డ్స్ డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఏమైనా ఉంటే చూడండి, మీకు తెలుస్తాయి. ఆ వర్డ్స్ అనేవి ఎక్కడక్కడ దూర్చేయాలి. అలా దూరిస్తే ఏంటంటే మీ రైటింగ్లో అబ్బా ఈ పిల్లోడు లెవెల్ 1 లెవెల్ 2 టఫ్ ఉన్న వర్డ్స్ కొన్ని వాడాడు అంటే ఈజ్ వెరీ గుడ్ ఎట్ సమ్ ఇంగ్లీష్. అలాగనే మొత్తం అయ్యే వాడుకుంటూ వెళ్ళారంటే అది పక్కా మ్యానిపులేటివ్ అన్నట్టు ఉంటుంది. ఓకే, డోంట్ డూ సో మచ్. అంటే మీరు వాడిన వర్డ్ కూడా ఎలా ఉండాలంటే అలా దూరిపోయినట్టు ఉండాలని, అంతే తప్ప అక్కడ స్పేస్ క్రియేట్ చేసి మరి దూర్చాడు ఆ వర్డ్ అన్నట్టు ఉండొద్దు. అక్కడ ఏదన్నా జనరల్గా వెళ్ళే దాని ప్రకారం ఆ వర్డ్కి కామన్ ఉన్న వర్డ్కి రీప్లేస్ చేశాడు అన్నట్టు ఉండాలి. సో ఇలాంటివి చేయండి. రైటింగ్కి వచ్చేసరికి ప్రాక్టీస్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ యూ నీడ్ టు ప్రాక్టీస్. అంటే రైటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఐఎల్స్ రైటింగ్ స్ట్రాటజీస్ ఏంటి అనేది గూగుల్లో కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయండి. బెస్ట్ గూగుల్లో కంటే కూడా దానికి సంబంధించిన వీడియోస్ కూడా దొరికితే చాలామంది పెట్టారు. ఆ రైటింగ్ స్ట్రాటజీస్లో ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, 150 వర్డ్స్ ఎలా చేయడం, 250 వర్డ్స్ చేయడం ఎలా అని చెప్తారు. పేపర్ బేస్డ్ తీసుకోకండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకోండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏంటంటే మన టైపింగ్ కాబట్టి మనం రైటింగ్ కూడా ఎంత కూడా కొంచెం మిస్టేక్స్ లేకుండా బ్లంటర్ లేకుండా ఉంటుంది. పేపర్ మీద అయితే ఏంటంటే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ మనం కొట్టేయడం బాగా అలవాటు ఉంటుంది. చాలామందికి బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 5 years తర్వాత ఇలా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం రైటింగ్ టచ్ పోద్ది. ఎందుకంటే మనం ఇప్పట్లో ఎవరు రైటింగ్ ఎక్కువ చేయట్లేదు కాబట్టి. సో అలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకోండి, అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐఎల్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. 2 months దట్స్ గుడ్ ఎనఫ్. 2 months నేను చెప్పిన ఈ లిజనింగ్ రీడింగ్కి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ ఫాలో అవ్వండి. అండ్ రైటింగ్ స్పీకింగ్ డైలీ ఒక 2 రైటింగ్స్, ఒక 10 minutes స్పీకింగ్, దట్స్ ఇట్. ఇవి చేయండి, దట్స్ గుడ్ ఎనఫ్. ఐఎల్స్కి ప్రత్యేకంగా బయట కోచింగ్ ఎక్కువ అవసరం లేదు. అన్లెస్ మీరు కనుక ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా లేరు, మీకు షై కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, స్టేజ్ స్పీకింగ్ స్కిల్స్ కానీ లేకపోతే బయట రీసెర్చ్ పేపర్స్ ఇలా రాయడం కానీ ఇలాంటి ప్రాక్టీస్ లేదంటే అప్పుడు కోచింగ్ తీసుకోండి, తప్పలేదు. కోచింగ్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కోచింగ్ కూడా నాకు తెలిసి అరౌండ్ 8,000, 7,000, 9,000, 10,000 ఉంటుంది. మోస్ట్లీ చాలా యూనివర్సిటీస్ చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో యావరేజ్గా 7,000 to 10,000 తీసుకుంటారు. తీసుకోవడంలో తప్పలేదు, అది నథింగ్. మీరు ఇక్కడికి వచ్చి చేసే ఇన్వెస్ట్మెంట్ ఆర్ వాటర్ థింగ్ దాంతో పోలిస్తే ఆ 7,000 to 10,000 అనేది లిటరల్లీ నథింగ్. ఒకవేళ కోచింగ్ అవసరం అనుకుంటే కోచింగ్ తీసుకోండి. అది ఒక రకంగా నాట్ ఓన్లీ మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడమే కాదు, మిమ్మల్ని డైలీ చదువుకోవడానికి కూడా మోటివేట్ చేస్తుంటాయి కాబట్టి తీసుకోవడం తప్పలేదు. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐఎల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ద రిలేటెడ్ టు ఐఎల్స్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఛానల్ గురించి ఎక్కువ మందికి తెలిస్తేనే ఐ కెన్ ప్రొవైడ్ మోర్ సచ్ కంటెంట్ ఫర్ యూ. That's it friends. Take care. Bye bye.